నమస్కారం వీడియో న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయానికి స్థానచలనం, ఖాళీ చేయాల్సిందిగా హుకుం జారీ చేసిన పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. నిరుద్యోగ భృతి చెల్లించేందుకు చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్, నెల రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో శరవేగంగా కొనసాగుతున్న మహానాడు ఏర్పాట్లు, వేదిక ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి అయ్యన్న. దక్షిణ కోస్తా ప్రాంతంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందన్న వాతావరణ శాఖ అధికారి. మూడో రోజు కొనసాగిన వైసీపీ ఆమరణ నిరాహార దీక్ష, పంచగ్రామాల భూ సమస్య పరిష్కారమే తమ లక్ష్యమన్న అదీప్ రాజ్. ఇక వివరాల్లోకి వెళితే, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి విశాఖ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించే ఈ వేడుకకు శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి దాదాపు 20,000 మంది పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక టీడీపీ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయా ప్రాంగణంలో విస్తృతంగా కలయి పరిశీలించారు. ఈ మేరకు నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలను నిర్దేశిస్తూ దిశానిర్దేశం చేశారు. మంత్రి వెంట తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు దొరబాబు, పట్టాభిరామ్, జహీర్ అహ్మద్, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు 27, 28, 29 జరగబోయే మహానాడికి అన్ని ఏర్పాట్లు చేయడానికి కమిటీలు వేయడం జరిగింది. సుమారు 50% వరకు కూడా వర్క్ పూర్తి చేసాం. రాబోయే 5-6 రోజుల్లో మొత్తాన్ని కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 సాయంత్రం కల్లా 100% వరకు కంప్లీట్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే టయాస్ ఏర్పాటు కానివ్వండి, అది నమోద కార్యక్రమం కానివ్వండి, అలాగే స్టాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రెండోది ఏంటంటే ముఖ్యమైన కమిటీ ఏంటంటే భోజనాల కమిటీ కూడా దాని చైర్మన్గా నేను ఉన్న విషయం మీకు తెలుసు. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. విశాఖపట్నం విధంగా భోజనాలు ఏర్పాటు కూడా చేస్తాం. ఆల్రెడీ మెనూ కూడా తయారు చేస్తాం. మేము మాగంటి బాబు గారు ఎంపీ గారు వస్తున్నారు, వారు వచ్చిన తర్వాత ఫైనలైజ్ చేసి మెనూ కూడా రిలీజ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వీట్లు కాకుండా ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్వీట్స్, ఇంపార్టెంట్ ఫేమస్ స్వీట్స్ తీసుకొచ్చి అందరికీ కూడా అంతాలని చెప్పి ఒక ఆలోచన చేస్తాము. దాని ప్రకారంగా ఇప్పుడే చెప్పాను మీకు, తాపేశ్వరం కాజా కానివ్వండి, పూతరేకులు కానివ్వండి, మన మాడుగుల హల్వా కానివ్వండి, తర్వాత జున్ను, బెల్లం జున్ను కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారికి బెల్లం జున్ను అంటే బాగా ఇష్టం కాబట్టి ఎన్టీ రామారావు గారికి పుట్టినరోజు కాకుండా అప్పుడు బెల్లం జున్ను కూడా అందరికీ సప్లై చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడా లేని విధంగా చేసి విశాఖపట్నంకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. దానికి అందరూ కూడా సహకరించమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా అకామిడేషన్. ఈవేళ ప్రతి జిల్లా నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానికి గంటా శ్రీనివాసరావు గారిని చైర్మన్కి ఇవ్వడం జరిగింది. ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. 2-3 రోజుల్లో ఏర్పాటు పూర్తవుతాయి. అక్కడి నుంచి అందరికీ మెసేజ్లు ఇస్తాం, పలానా హోటల్లో మీకు రూమ్స్ ఉన్నాయని, వాళ్ళు కూడా అకామిడేషన్ చేస్తాం. అది కాకుండా మన టీఆర్ఎస్ఎల్ కార్యకర్తలు కూడా సుమారు 25,000 మంది వస్తారని చెప్పి అంచనా. మేము ఇన్విటేషన్లు అయితే సుమారు 35,000 మంది. పారిశ్రామికవాడ ములగాడ రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అదనంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి జిల్లా సంయుక్త కలెక్టర్ సృజన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రైతులు నేరుగా పండించిన కూరగాయలను విక్రయించేందుకు రైతు బజార్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు.
రైతుల విజ్ఞప్తి మేరకు కోల్డ్ స్టోరేజ్ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ములగడ రైతు బజార్పై ప్రత్యేక దృష్టి సారించి అన్ని వసతుల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ తక్కువ ధరలతో నాణ్యమైన కూరగాయలు ప్రజలకు అందజేసేందుకు రైతు బజార్ల విస్తృతి ఎంతైనా అవసరమన్నారు. ప్రజలంతా ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాబట్టి దీన్ని మరలా ఆ పరిస్థితి రానివ్వకుండా ఈరోజు మధ్య తరగతి లేదంటే ధనిక వర్గాల వారు కానీ నేరుగా రైతు బజార్కి వెళ్ళి ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి. ధర కంటే కూడా ఫ్రెష్గా రైతు పండించిన పంట నేరుగా పండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి పంట అనేటువంటి అలవాటు చేస్తున్నారు. ఇంకా మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతం అంతా ఎక్కువ మంది పేద వర్గాల వారు ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రైతు బజార్లో చిన్న సామాన్యులు వచ్చి ఇక్కడ అవన్నీ అమ్మేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం ఒక ఫెసిలిటీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో మనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలంటే మీ అందరి సహకారం కావాలి. నేను ఆ రోజు హోటల్కి వచ్చినప్పుడు అప్పుడు ఉచితంగా మనం ఏవైతే కొన్ని ఈ సరుకులు ఇవ్వడం జరిగిందో వాటన్నిటికీ డిస్ట్రిబ్యూషన్కి ఇదే పాయింట్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆ రోజు చూసినాక మనందరికీ అనిపించింది. అదేవిధంగా మనకి ఉల్లిపాయ ధర కూడా పెరిగినప్పుడు ఇక్కడే మనం డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ 5 వాటికి. అప్పుడు కూడా అందరూ కూడా ఆ ఫెసిలిటీని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు ఈ రైతు బజార్ ఓపెన్ చేసినప్పుడు దాదాపు ఏడాది కావస్తా ఉంది. దీంట్లో ఇంకా వాళ్ళకి సౌకర్యంగా ఏమేమి ఇవ్వాలి ఇప్పుడు జేసీ గారు చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ విషయంలో కానీ ఇంకా ఇతరత్ర సౌకర్యాలు ఏజెన్సీ నుంచి కూడా వచ్చేటువంటి వరకు ఉన్నటువంటి సెంటర్ని అపాయింట్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఈ అలాట్మెంట్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత ఇంకా మెరుగైన సేవలు ఏవి ఉంటాయో వినియోగదారులు అందరూ కూడా ఇక్కడికి రావడానికి రప్పించడానికి డైరీ కానీ అట్లాగే కిరాణా కానీ ఇంకా ఏవైతే ఇంకా ఇతరత్ర సౌకర్యాలు పెట్టాలో అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతు బజార్ లాగా ఇక్కడ కూడా అన్ని వసతులు సమకూరేటట్టు ఇక్కడ రైతులు కూడా వారికి ఉండే ఇబ్బందులు తెలియజేశారు. కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఏర్పాటు చేయడం కోసం, బయట డైరెక్షన్స్ కోసం, ఇక్కడ రైతు బజార్కి యాక్సెస్ కోసం ఒక ఆర్చ్ లాంటిది అండ్ రేజ్ అవన్నీ అవి పెడతాము. అండ్ ఇక్కడ స్టాల్స్ లో సూపర్ మార్కెట్ వాళ్ళతో మాట్లాడి సూపర్ బజార్ స్టాల్ ఒకటి విశాఖ డైరీ వాళ్ళతోనూ జేసీసీ వాళ్ళతోనూ కూరగాయలు కాకుండా అదనపు వసతులు కూడా వచ్చే కస్టమర్స్కి కూడా సమకూరేటట్టు బిజినెస్ మోడల్ మంచిగా డెవలప్ అయ్యేటట్టు కూడా ఇక్కడ దీని మీద ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పెట్టి ఈ రైతు బజార్ని కూడా మిగిలిన పెద్ద రైతు బజార్కి తీపిగా తయారు చేసేయడం కోసం ప్రణాళికలు తయారు చేసి ఎన్నో ఏళ్ల నుంచి అపరిష్కృతంగా మిగిలిపోయిన సింహాచల దేవస్థాన పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పెందుర్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అదీప్ రాజ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తాము అధికారం చేపడితే 100 రోజుల్లో పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం అంటూ అధికారం చేపట్టిన టీడీపీ నేతలు ప్రజలను నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు. ఎన్నో ఏళ్లుగా ఆయా గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజలు భూ సమస్యతో సతమతమవుతున్నారని చెప్పారు. అయినా స్థానిక ఎమ్మెల్యేలు మంత్రుల్లో కనీస చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు. సింహాచల భూ సమస్య పరిష్కారం కోరుతూ అదీప్ రాజ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తక్షణమే పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. చేస్తున్నారు, మీరు మాయలు చేస్తున్నారు. ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే అందులో సైట్లు ఉన్నాయి, పెళ్లి చేసుకోలేకపోతున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త సోదరు అదీప్ రాజ్ గారు చేసినటువంటి పంచగ్రామాల భూ సమస్య మీద ఆయన నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలుకి సాధ్యం కానీ ఎన్నో హామీలు ఇచ్చి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ ఎదుర్కొంటుంటే ఈ భూ సమస్యను కూడా నేను 3 నెలలు పరిష్కరిస్తానని చెప్పి ఇవాళ కనీసం ప్రజల సమస్యలను అన్ని ఒకటి కూడా పట్టించుకోకుండా రాజధాని పేరుతో ఇక్కడ విశాఖపట్నంకి వస్తున్నటువంటి ఇన్కమ్ వనరులను కూడా తీసుకెళ్లి రాజధాని పేరుతో అమరావతి తీసుకెళ్ళిపోతా ఉన్నారు తప్ప విశాఖపట్నం ప్రజలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన చెప్పిన మాట ఈరోజు ఇదే పరిస్థితిలో కూడా జనం లేరు. నేను నమ్మాను, నేను మారాను అంటే ప్రజలందరూ కూడా ఏదో నమ్మి ఈసారి సీనియర్ అని చెప్పేసి అందరూ కూడా నమ్మి ఓట్లు వేస్తే
ఆయన మారలేదని చెప్పేసి వాళ్ళ ఓట్లేని జనం ఎంత బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా విశాఖపట్నం ప్రజలు వాళ్ళ భూ సమస్య ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నప్పటికీ కనీసం ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలన్నా లేదా బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా చిన్న అప్పు తీసుకోవాలన్నా కూడా ఇంటి మీద ఎటువంటి హక్కు లేకుండా నివసిస్తున్న ప్రజలందరి సమస్య. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే మినిస్టర్ కావచ్చు ఎవరు కూడా ఈరోజు ఈ సమస్యను పరిష్కరించిన పరిస్థితి లేదు. ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చారు తప్ప కనీసం చిత్తశుద్ధితో ఒక్కరు కూడా పనిచేయట్లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వీళ్ళందరూ ఈ సమస్యని అతి త్వరలో పరిష్కరించాలని చెప్పేసి మా సోదరులు చేస్తున్నటువంటి దీక్షతోనైనా మీకు బుద్ధి తెచ్చుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలి. గడిచిన 24 గంటల్లో దక్షిణ కోస్తా ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ప్రభావం మరో 2 రోజుల పాటు కొనసాగనుందని, వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరంలో మబ్బు వాతావరణం నెలకొందని చెప్పారు. ఈ ప్రభావంతో 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గిన వేసవి తాపం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కోస్తాంధ్రలో గడిచినటువంటి 24 గంటల్లో హీట్ వేవ్ కండిషన్స్ చాలా చోట్ల రికార్డ్ అవ్వడం జరిగింది. పర్టికులర్లీ దక్షిణ కోస్తాలో అయితే సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ అక్కడక్కడ నమోదవడం జరిగింది. పర్టికులర్లీ ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవ్వడం జరిగింది. ఇవేటువంటి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ నెలకొన్నటువంటి ఈ వడగాల్పులు అంటే సోకాల్ దిస్ హీట్ వేవ్ కండిషన్స్ ఇప్పుడు ఈరోజు కూడా అంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఈ కండిషన్స్ రాష్ట్రంలో నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే దక్షిణ కోస్తాలో అంటే ఈ 4 జిల్లాల్లో కూడా ఈరోజు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ 1-2 చోట్ల, ఓవరాల్గా కోస్తాంధ్రలో అయితే అక్కడక్కడ మోడరేట్ హీట్ వేవ్ కండిషన్స్ ఉండేటువంటి అవకాశం అయితే ప్రస్తుతంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ అల్పీడన ద్రోణి ఇవన్నీ చూస్తే మనకి ఛత్తీస్గఢ్ నుంచి నార్త్ కోస్టల్ ఏపీ అంటే ఉత్తరాంధ్ర వరకు కూడా అపరేలో అల్పీడన ద్రోణి ఒకటి ఏర్పడింది. దాని ప్రభావంతో కొంచెం ఉత్తరాంధ్ర వరకు ఒక మాదిరిగా కొద్దిగా 1-2 డిగ్రీలు టెంపరేచర్ తగ్గినప్పటికీ కూడా టెంపరేచర్స్ మట్టుకు బాగానే ఉంటాయి, కొంచెం హయ్యర్ లెవెల్స్లోనే ఉంటాయి. కొద్దిగా ఓవరాల్ కోస్తా అంతటా కూడా మోడరేట్ హీట్ వేవ్ కండిషన్స్. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి నగరంలో వినూత్న రీతిలో శిక్షలు అమలవుతున్నాయి. గాజువాక ప్రాంతంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేలా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రాఫిక్ విధులు నిర్వర్తించేలా కోర్టు తీర్పునివ్వడంతో ట్రాఫిక్ సిబ్బంది వారితో విధులు నిర్వర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఈ విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ సిఐ రమణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము నిర్వహించిన తనిఖీల్లో 58 మంది మద్యం సేవించి పట్టుబడినట్లు చెప్పారు. వీరిలో 36 మందికి జరిమానా విధించగా 17 మందికి 2 రోజుల పాటు జైలు శిక్షతో పాటు ట్రాఫిక్ విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారు. ఈ మేరకు వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంపొందించుకుని వాటిని ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.
కోర్టు వారు ఒక 58 మంది తాగి వాహనం నడిపిన 58 మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అందులో 36 మందికి ఫైన్ చేశారు. 17 మందికి 2 days ట్రాఫిక్ రెగ్యులేషన్ డ్యూటీ చేయమని చెప్పి ఆర్డర్ వేశారు. అది కూడా రోజు మార్నింగ్ 9 to 12, ఈవినింగ్ సాయంత్రం 3 నుంచి 6 వరకు ట్రాఫిక్ రెగ్యులేషన్ డ్యూటీ చేయమని చేశారు. ఆ రకంగా వీళ్ళకి రేడియం జాకెట్ వేసి వీళ్ళకి కొన్ని స్లోగన్స్, తాగి వాహనం నడపడం ప్రమాదకరం, అలాగే హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వెహికల్ నడపద్దని చెప్పి ఆ రకంగా ఇప్పుడు పాత గాజువాక మిగతా సెంటర్లో కూడా సాయంత్రం పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా నలుగురు చొప్పున వీళ్ళందరినీ పెట్టి ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక 5 కూడా 2 days కన్వెన్షన్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఈ ఏప్రిల్ మే నెలలో ఇప్పటి వరకు 71 మందికి తాగి వాహనం నడిపినటువంటి 71 మందికి కన్వెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తాగి వాహనం నడపడం వల్ల చాలా ప్రమాదం. మీకే కాదు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ప్రమాదం, మీ కుటుంబ సభ్యులే కాదు. అంటే ఒక వ్యక్తి ఆలోచించుకోవాలి. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కడుపు తోలు తిత్తిగా మలచినందుక సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక 23 ముఖలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగా వెల్కమ్ బ్యాక్. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను అందజేస్తున్నట్లు విశాఖ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ నళిని వర్మ తెలిపారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెలంపేట బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కేవలం 49 రూపాయలకే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ సదుపాయాన్ని పొందవచ్చునని సూచించారు. వినియోగదారుల సౌకర్యార్థం సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ రక్తదాన ఆవశ్యకతను గ్రహించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం జనరల్ మేనేజర్ ఆడమ్ మాట్లాడుతూ రక్తదానం అంటే ప్రాణదానం అనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రతి ఏటా టెలికమ్యూనికేషన్ దినోత్సవం నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. World Telecommunication Day every year on 17th
May, and it is to mark the founding of International Telecommunication Union, and the theme for this year is big data for big impact, and this is to explore the possibilities of to know the power of big data, and examine the opportunity to convert this big data into information. And in BSNL also we are doing lots of work in telecommunication, and our corporate office, they have announced that from 1st May onwards we will provide 4 Mbps speed in place of 2 Mbps for all the plans. World Telecommunication Information Society Day ni మనమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికి గుర్తుగా బిఎస్ఎన్ఎల్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వారు వచ్చి మా యొక్క స్టాఫ్ దగ్గర నుంచి బ్లడ్ని తీసుకుంటున్నారు. మరి బ్లడ్ డొనేషన్ అనేది మీ అందరికీ తెలుసు, రక్తదానము ప్రాణదానం లాంటిది. సో బిఎస్ఎన్ఎల్ ఇంత ఉన్నతమైన ఉద్దేశంతో ఈరోజు వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే రోజు రక్తదానం చేయించడం అనేది చేస్తున్నారు. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ అనేకమైన కొత్త స్కీములు కూడా అందిస్తూ ఉన్నది. ల్యాండ్లైన్ 49 స్కీమ్ అని, ల్యాండ్లైన్ బ్రాడ్బ్యాండ్ 249 స్కీమ్ అని, అలాగే మొబైల్లో 330 333 349 395 అని ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ కాంపిటీషన్గా మహిళా సాధికారతే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. మహిళలు స్వయం ఉపాధి సాధించాలనే లక్ష్యంతో మెప్మా ద్వారా టైలరింగ్పై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుబంధంగా నిర్వహిస్తున్న మెప్మా ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ గ్రూప్ సభ్యులు దాదాపు 120 మందికి 3 నెలల పాటు టైలరింగ్లో శిక్షణను ఇస్తున్నట్లు వివరించారు. అనంతరం గ్రూప్ సభ్యులు 19 మందికి కుట్టు మిషన్లను అందజేశారు. మరి అది కూడా పంపించాలి కదా, మీరు అలా పెట్టుకున్నారా? ఆర్డర్స్ కూడా మీరు ఏమైనా టైప్ చేశారా? చాలా 10 మంది ఉందా అనుభవాలు? అది కూడా పంపించాలి కదా, మీరు అలా పెట్టుకున్నారా? ఆర్డర్స్ కూడా మీరు ఏమైనా టైప్ చేశారా? చాలా 10 మంది ఉందా అనుభవాలు? బలవంతం లేదు ఎవరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహమాన్ జన్మదిన వేడుకలు స్థానిక హోటల్లో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని రెహమాన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంట్ సభ్యులు ఖమ్మంపాటి హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, అభిమానుల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మైనారిటీలను అన్ని విధాలా ఆదుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం వక్తలు రెహమాన్ అందించిన సేవలను కొనియాడారు. రెహమాన్ గారికి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఎప్పుడూ కూడా కార్యకర్తలతో మమేకమై ఉండేవారు. శాసనసభ్యులుగా నిరంతరం సేవలు అందిస్తూ తెలుగుదేశం సఖ్యతని శంకిస్తూ ఉన్న మైనారిటీల కోసం నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు జగన్ గారు వెళ్ళి మరి మా మోడీ గారిని కలిశారు. నిన్నటిదాకా వారు ఏమన్నారు? బీజేపీతో సఖ్యతగా ఉన్నారు టీడీపీ వాళ్ళు, కాబట్టి మీరందరూ మా దగ్గర రండి, మేము చేస్తామన్నారు. వాళ్ళు వచ్చే ప్రశ్న లేదు, వారు రారు. కాబట్టి ఎవరైతే ఇంకా శంకతో ఉన్న మైనారిటీ సోదరులు ఈ రాష్ట్రంలో ఉన్నారో, ఒక సీనియర్ మైనారిటీ నాయకుడిగా వాళ్ళందరికీ నేను హరిబాబు గారి సమక్షంలో పిలిపిస్తా ఉన్నా. మీరందరూ కూడా కుమ్మడిగా చంద్రబాబు నాయకత్వాన్ని
మీరు తీసుకొని మోడీ గారి సంక్షేమ కార్యక్రమాలను మీరు అనుభవించి రాబోయే కాలంలో అందరూ పిల్లా పాపంతో మీరు ఆర్థికంగా ముందుకు రమ్మని ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలందరినీ ఈ వేదిక ద్వారా హరిబాబు గారి సాక్షి ఆయన సమక్షంలో నేను అందరినీ కోరుతా ఉన్నా. రాబోయే కాలంలో మీ అందరినీ మీ సంక్షేమాల కార్యక్రమాలు చేసే బాధ్యత హరిబాబు గారి నాయకత్వంలో విశాఖ నగరంలో మేము తీసుకుంటామని మళ్ళీ ఒకసారి చెబుతూ, మత కులాలు నాకు హరిబాబు గారు లేవన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరికైతే లబ్ధి అందాలో. నగరంలోని అంగడి దిబ్బ ప్రాంతంలో కొలువైన శ్రీ షిరిడి సాయి మందిర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గురు అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో కొలువైన పోలమాంబ, ముత్యమాంబ, నూకాంబిక అమ్మవార్ల 17వ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తిరువీధి ఉత్సవాలు నిర్వహించినట్లు నిర్వాహకులు చిన్నారావు తెలిపారు. ఈ మేరకు చిన్నారులతో మహాకోలాటాన్ని నిర్వహించి భక్తి గీతాలు ఆలపించినట్లు చెప్పారు. జాతర మహోత్సవాలను పురస్కరించుకుని వేకువ నుంచే ఆలయంలో పలు ప్రత్యేక పూజలతో పాటు స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయాలను సందర్శించి విశేష పూజలు నిర్వహించినట్లు వివరించారు. ఈరోజు గట్టిగా 3 అమ్మవార్ల పండుగ సందర్భంగా శ్రీ షిరిడి సాయి మందిర్ తరపున కోలాటం కుర్రోల చేత ఒక చిన్న కుర్రోల చేత ఒక 15 మంది కుర్రోల చేత కోలాటం తీయండి. రోజు ఇక్కడ ఈ సెలవుల పూట సమ్మర్ క్లాస్ కూడా జరుగుతున్నాయి. ఆ సమ్మర్ క్లాస్ చదివిన కుర్రోలే ఈ కోలాటం కూడా చేయించి ప్రతి అమ్మవారి గుడికి వెళ్ళి ఈరోజు గొల్లలపాలెం, పితందిప్ప, రామనగరం కొన్ని దిక్కుల పండుగ జరుగుతుంది కాబట్టి ఆ పండుగలోని కుర్రలతో ఈ కోలాటం ప్రదర్శించబడుతుంది కాబట్టి భగవంతుడు సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటున్నాము. ఇటు షిరిడి సాయి మందిర్, రామజోగపేట. వాతావరణ విషయాలు చూస్తే ఓవైపు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు తేమగాలులు లేకపోవడంతో నగరంలో ఉక్కపోత తీవ్రంగా పెరిగిపోతోంది. దీంతో ఎండల తీవ్రత, ఉక్కపోత సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 33.2 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 38.0 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 28.2 డిగ్రీలు కాగా ఎయిర్పోర్ట్లో 30.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయానికి స్థానచలనం, ఖాళీ చేయాల్సిందిగా హుకుం జారీ చేసిన పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. నిరుద్యోగ భృతి చెల్లించేందుకు చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్, నెల రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో శరవేగంగా కొనసాగుతున్న మహానాడు ఏర్పాట్లు, వేదిక ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి అయ్యన్న. దక్షిణ కోస్తా ప్రాంతంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందన్న వాతావరణ శాఖ అధికారి. మూడో రోజు కొనసాగిన వైసీపీ ఆమరణ నిరాహార దీక్ష,
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారమే తమ లక్ష్యమన్న అదీప్ రాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.